గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, మరి యువ నాయకుడు నారా లోకేష్ గారు, మరి అందరం కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు, ప్రజాప్రతినిధులు ఒక బాధ్యతాయుతమైనటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో అందించడానికి సంవత్సర కాలంగా అహర్నిశలో కష్టపడి ఇవాళ గాడి తప్పినటువంటి పరిపాలనని గాడిలో పెట్టడం, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయటం ఇవాళ ప్రజల్లో చాలా ఆనందంగా ప్రజలందరూ కూడా ఉన్నారు. కానీ ఈ రాష్ట్రంలో ఆనందంగా లేనటువంటి ఒకే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ జగన్మోహన్ రెడ్డికి ప్రజలు చల్లగా ఉంటే ఆయన కడుపు మంట, కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నాడు. ఆ కళ్ళలో నిప్పులు పోసుకుని వైఎస్ఆర్ పార్టీని నాయకులకి అచ్చోసిన ఆంబోతుల్లాగా తయారు చేసి అచ్చేసి పంపిస్తున్నాడు అందరిని రోడ్ల మీద. ఈ రోడ్డు మీదకి వచ్చినటువంటి ఆంబోతులు చూస్తాం కదా, రోడ్ల మీద ఏ రకంగా పిచ్చి పిచ్చిగా తిరుగుతూ ఉంటాయి, కుమ్మాలని ఎవడోడు కుమ్మాలని చేస్తుంటే తన్నులు తింటా ఉంటాయి. ఇవాళ అదే పరిస్థితి వైఎస్ఆర్ పార్టీ నాయకులు అందరూ కూడా చేస్తా ఉన్నారు. అచ్చోసిన ఆంబోతులు వీళ్ళంతా ఇవాళ ప్రజలు అనుకుంటా, నేను అంటాం కాదు, ప్రజలు అంటున్నారు అచ్చోసిన ఆంబోతులు తయారయ్యారు వైఎస్ఆర్ పార్టీ నాయకులు. చూసాం ఇవాళ కొంతమంది నాయకులు వైఎస్ఆర్ పార్టీలో అందరినీ అనగానే కొంతమంది నాయకులు మళ్ళీ బరి తెగించి తల్లికి తండ్రికి అమ్మకి కూడెట్టని నాయకులు వీళ్ళంతా. మా చిన్నతనం నుంచి తెలుసు, ఇక్కడ బందర్లో ఒక ఆయన ఉన్నాడు సన్నాసి, తండ్రి తోలేశాడు. ఇవాళ ఉన్నటువంటి ఇంట్లో వాళ్ళు ఆయన మాట పట్టించుకుంటా ఆయన అదుపు చేసుకున్నాడు. వాడు గంజాయి బ్యాచ్. ఎలక్షన్స్ ముందు చూసాం